నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి గేమ్స్ ఆడాలన్నా, సినిమాలు చూడాలన్నా, లేదంటే ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా, స్టూడెంట్స్ ఇంట్లో ఉండేసి ఆన్లైన్ క్లాసులు వినాలన్నా అందరికీ కావాల్సింది ల్యాప్టాప్ లేదా సిస్టమ్. సో సిస్టమ్ అంటే క్యారింగ్ చేయడానికి కుదరదు కాబట్టి చాలామంది అయితే ల్యాప్టాప్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ల్యాప్టాప్ కొనాలంటే అతి తక్కువ నుంచి మొదలు పెడితే 40,000 నుంచి 1.5 lakh వరకు అయితే ఉంటుంది. సో అంత బడ్జెట్ పెట్టి కొనాలంటే స్టూడెంట్స్ కానీ, చిన్న బిజినెస్ మ్యాన్స్కి, లేదా వ్యాపారస్తులకి, లేదా ఉద్యోగస్తులకి అయితే కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఒక చక్కటి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను. కూకట్పల్లి అనగానే మనకి శ్రీ దుర్గా భవానీ ల్యాప్టాప్ షోరూమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్, చాలా క్వాలిటీ ల్యాప్టాప్స్ చాలా తక్కువ రేటుకి అయితే ఇస్తున్నారు. సో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాళ్ళ క్వాలిటీస్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడైతే మనం శ్రీ దుర్గా భవానీ ల్యాప్టాప్స్ ప్రొపరైటర్ గారు ధనుంజయ రెడ్డి గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ల్యాప్టాప్స్ అసలు మన దగ్గర ఏంటి సార్ ఇంత తక్కువ అని విన్నాను నేను. ఇవాళ తక్కువ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో యూజ్ చేసినాక బ్యాగ్ పంపిస్తుంటారు, కొత్తవి పెట్టుకుని ఈ బ్యాగ్ పంపిస్తారు. అవి మనకు మధ్యన మీడియేటర్ ఎవరు ఉండరు, డైరెక్ట్ మనకు పైన మన వెండర్ ఒకళ్ళే ఉంటారు. ఇక్కడ చాలామంది ఏంటంటే చిన్న చిన్న షాపుల వాళ్ళు ఏంటంటే నా దగ్గర నుంచి తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అలా అమ్ముతారు కాబట్టి 1000 అలా పెరిగితే ఎక్కువ అవుతుంది. మనది ఏంటంటే డైరెక్ట్ కాబట్టి తక్కువ ప్రైస్లు ఇస్తాం. అది కూడా విత్ వారంటీతో ఇస్తాం. మనం ఎలా అన్నది నేను చెప్తాను, ఏ మోడల్ ఏంది అన్నది. ఫస్ట్ అయితే మన షాప్ పేరు శ్రీ దుర్గా భవానీ ల్యాప్టాప్స్. కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర యాక్సిస్ బ్యాంక్ అండ్ శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. ఆ రెండు ఉన్న బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీరు జస్ట్ ఏం లేదు, శ్రీ దుర్గా భవానీ ల్యాప్టాప్, సాయి విక్రమ్ టవర్స్, కుక్కట్పల్లి కొట్టి వచ్చేస్తుంది. ప్లస్ ఏంటంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. మన అలాగనే ఫేస్బుక్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, అందులో చూసుకున్నా వచ్చేస్తాయి. డైరెక్ట్ నేను రోజు అప్లోడ్ చేస్తుంటాను, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ పెడుతూనే ఉంటాను. దుర్గా భవానీ ల్యాప్టాప్స్ అని కొట్టి వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో. అలా ఏంటంటే మన దగ్గర స్టార్టింగ్ ఏమి ఉన్నాయి అవి చూస్తాను. దాని ముందు ఏంటంటే ప్రతి ల్యాప్టాప్తో పాటు మన కాడ ఒక బ్యాగు, ఒక వైర్లెస్ మౌస్ ఫ్రీ వస్తుంది. అదే 14 ఇంచ్ ల్యాప్టాప్ అనుకోండి, మీకు కీ గార్డు కూడా ఫ్రీ వస్తుంది. అలాగానే ఒక క్లీనింగ్ కిట్ కూడా ఫ్రీ వస్తుంది. అదే 13.3, 15.6 ఇంచ్ అబోవ్ వాటికి ఏమో కీ గార్డు ఫ్రీ రాదు, ఎందుకంటే వాటికి సరిపోయి లేదు. అది ఇప్పుడు ఏమైనా స్టార్టింగ్ ఉన్నాయో ఆయన చెప్తాను. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 13,000 నుంచి ఉంటుందండి. అది వచ్చేసి చూడండి, డెల్ 7240 180 డిగ్రీ స్క్రీన్ వస్తుంది. తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి 13,000. i5 4th జనరేషన్, 8GB ర్యామ్, 256GB SSD ఉంటుంది. దీంతో ఏంటంటే మీకు ఒక బ్యాగు, వైర్లెస్ మౌజ్ వస్తుంది. అలాగనే 1 year సర్వీస్ ఫ్రీ ఉంటుంది దీనికి. అండ్ దాని తర్వాత వచ్చేసి మన దగ్గర లెనోవో 14 ఇంచ్, అది 12.5 కదా, ఇది 14 ఇంచ్ i5 4th 8256తో T440S అని వస్తుంది. ఇది వచ్చేసి 14,000 ఉంటుంది. దీనికి కూడా బ్యాగు, వైర్లెస్ మౌజ్, 1 year సర్వీస్ ఫ్రీ ఉంటుంది. అలాగనే ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 15,000లో కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి మన దగ్గర 15,000. ఇది HP 840 G2 మోడలు చూడండి, సిల్వర్ కలర్, బ్లాక్ అండ్ సిల్వర్ వస్తుంది. i5 5th జనరేషన్, 8GB ర్యామ్, 256GB SSD, ఒక బ్యాగు, ఒక వైర్లెస్ మౌజ్ ఫ్రీ, 1 year సర్వీస్ ఫ్రీ ఉంటుంది. ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ 15,000. మీరు మార్కెట్లో రేట్స్ చూసుకోవచ్చు, మినిమం 1,500 2,000 తక్కువ ఉంటుంది మన దగ్గర. అలాగనే మీకు i5 6th జనరేషన్ డెల్లో అయితే 5480 5470 ఉంటుంది. అది వచ్చేసి మన దగ్గర ఓన్లీ 17,500. దీనికి ఏంటంటే బ్యాగు, వైర్లెస్ మౌజ్ ఫ్రీ వస్తుంది, 1 year సర్వీస్ ఫ్రీ ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ 17,500. చాలా నీట్ కండిషన్ ఉంటుంది చూడండి. అలాగనే ఇందులో i5 7th జనరేషన్ ఉంటుంది, అదైతేనేమో 18,500 ఉంటుంది. i5 6th HPలో 16.5లో ఉన్నాయి. అలా చాలా ఉన్నాయి. అన్ని మోడల్స్ కవర్ చేయలేనట్టు కొన్ని మోడల్స్ చెప్తాను. మీరు ఏంటంటే వీడియో చూసిన తర్వాత నా దగ్గర అవైలబుల్ లిస్ట్ తెలుసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్లో హాయ్ అని పింక్ చేశారనుకోండి, మీకు క్యాటలాగ్ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. అలాగనే మన దగ్గర i7లో కూడా ఉన్నాయి. i7 7th జనరేషన్, ఇది చూడండి, డెల్ 7480 మోడల్, 7000 సిరీస్. ఇది వచ్చేసి i7 7th జనరేషన్, 8GB ర్యామ్, 256GB SSD ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఓన్లీ 24,000. అది కూడా ఎలా 24,000 అంటే చెప్తానునండి. ఇది వచ్చేసి 1 year మదర్ బోర్డ్ రిపేర్ వారంటీ ఉంటుంది, 1 year SSD ర్యామ్ రిప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. బ్యాగు, వైర్లెస్ మౌజ్, కీ గార్డ్ అండ్ క్లీనింగ్ కిట్ అన్నీ ఫ్రీ వస్తాయి. మనం ఏంటంటే మినిమం 8th జనరేషన్ నుంచి అన్నిటికీ మదర్ బోర్డు 1 year రిపేరబుల్ వారంటీ అండ్ SSD ర్యామ్ రిప్లేస్మెంట్ వారంటీ 1 year వరకు ఇస్తున్నాం అనమాట. అందుకని చిన్న జనరేషన్ల కంటే ఇవ్వలేము, ఎందుకంటే అవి ఎక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ కాబట్టి అటు ఇవ్వలేము, వీటి నుంచి ఇస్తుంటాం. అలాగనే మీకు i5 8th జనరేషన్ కావాలంటే డెల్ 3400 మోడల్, ఇది
చూడండి చాలా నీట్ కండిషన్, న్యూ ఉన్నట్టు ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ 20,000, మన దగ్గర ఓన్లీ 20,000లో వచ్చేస్తుంది. దీనికి కూడా 1 year మదర్ బోర్డ్ రిపేరబుల్ వారంటీ అండ్ 1 year SSD ర్యామ్ రిప్లేస్మెంట్ వారంటీ అన్నీ ఉంటాయి. దీనికి కూడా బ్యాగు, వైర్లెస్ మౌజ్ అన్నిటికి వస్తున్నాయి. మిగతా 14 inch అన్నిటికీ కీ గార్డ్తో సహా అన్నీ ఫ్రీ వస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకాడ 13.3 inch కావాలనుకున్న వాళ్ళకి కూడా ఉంది. ఇది కూడా i5 8th generation 8GB ర్యామ్ 256GB SSD. ఇది వచ్చేసి 20,500, ఓన్లీ 20,500 వచ్చేస్తుంది. అలాగనే లెనోవోలో L480, T480 ఇవన్నీ ఉన్నాయండి మోడల్. ఇవన్నీ మనం ఇందులో కవర్ చేయలేం. L480 అయితే 20,500, T480 అయితే మీకు 21,500 అలా అన్నీ ఉన్నాయి. అలానే హెచ్పీలో ఉన్నాయి మనకు. హెచ్పీ చూడండి చాలా నీట్ కండిషన్ చూడండి. HP 440 G7 G6 i5 8th generation 8GB ర్యామ్ 256GB SSD. ఎవరు ఇవ్వలేని ప్రైస్ అండి. 22,500, 1 year మీకు మదర్ బోర్డ్ రిపేరబుల్ వారంటీ అండ్ 1 year SSD ర్యామ్ రిప్లేస్మెంట్ వారంటీ, బ్యాగు, వైర్లెస్ మౌస్, క్లీనింగ్ కిట్, కీ గార్డ్ అన్నీ ఫ్రీగా వస్తున్నాయండి. అండ్ అలా ఇందులోనే 830 G5 ఉంది. ఎలైట్ బుక్లో 830 G5 13.3 inches. ఇది కూడా సేమ్ కాన్ఫిగరేషన్, i5 8th generation. ఇది కూడా వారంటీ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 23,500లో వచ్చేస్తుంది. 840 G5, 840 G6 కూడా ఉన్నాయి. అవి అయితే మన కాడ వచ్చేసి 26,500 పడుతుంది ఎలైట్ బుక్లో. ఇది i5 8th generation 8GB ర్యామ్ 256GB SSD. అలాగనే మన దగ్గర లెనోవో X1 కార్బన్ చాలా స్లిమ్మెస్ట్ ల్యాప్టాప్ అండి. i7 7th generation 16GB ర్యామ్ 256GB SSD. ఇది వచ్చేసి ఓన్లీ 26,000లో వచ్చేస్తుందండి మన దగ్గర. మార్కెట్లో మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి 30,000 వరకు ఉంటుంది, మన దగ్గర 26,000లో వచ్చేస్తుంది. అలాగనే యోగా కావాలనుకున్న వాళ్ళకి లెనోవో X1 యోగా అంటే టచ్ 360 degrees, మీకు పెన్ను కూడా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ 27,000, i7 7th generation 16GB ర్యామ్ 256GB SSD వస్తుంది. మీకు SSD అప్గ్రేడబుల్ చేసుకోవచ్చు, దేంట్లోనైనా SSD అప్గ్రేడ్ చేసుకోవచ్చు. SSD కాస్ట్ యాడ్ అవుతుంది అంతే. మీకు అలానే 10th generation కావాలనుకున్న వాళ్ళకి మన దగ్గర 10th generationలో కూడా ఉన్నాయి. ఇవ్వండి హెచ్పీలో i5 10th generation 8GB ర్యామ్ 256GB SSD 29,500 ఓన్లీ. 10th generation 29,500 ఓన్లీ హెచ్పీలో. అలాగనే మన దగ్గర లెనోవోలో కూడా 10th generation ఉంది. లెనోవో X13 మోడల్ స్లిమ్మెస్ట్ ల్యాప్టాప్ చూడండి, చాలా స్లిమ్ ఉంటుంది X13. ఇది వచ్చేసి i5 10th generation 16GB ర్యామ్ 256GB SSDతో ఉంది, చాలా నీట్ కండిషన్. ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ 28,500. అలాగనే L14 లెనోవో L14 ఇది కూడా i5 10th generation 8GB ర్యామ్ 256GB SSDతో మన దగ్గర 29,500 ఉంది ఇది. అలాగనే మనకు సిల్వర్ కలర్ కావాలనుకున్న లెనోవో థింక్ బుక్ 14 i5 10th generation 16GB ర్యామ్ 256GB SSDతో మనకాడ 29,500 ఉన్నాయి. i7లో కూడా ఉన్నాయండి. i7 10th ఉంది, i7 11th generation ఉంది. i7 11th generation డెల్ 5320 13.3 inches స్లిమ్ ఉంటుంది, 16GB ర్యామ్ 256GB SSDతో మన దగ్గర 42,500. మార్కెట్లో చూసుకొని 50,000 వరకు అమ్ముతున్నారు, మన దగ్గర 42,500. ఇందులో మీకు టచ్ 360 degrees కావాలనుకున్న డెల్లో 7410 చూడండి, మెటాలిక్ బాడీ వస్తుంది, మ్యాగ్నెటిక్ కూడా ఉంటుంది, మీకు ఈజీగా బ్యాక్ రాదు. చూడండి టచ్ 360 degrees i7 10th generation 16GB ర్యామ్ 512GB SSDతో మీకు ఓన్లీ 42,500 i7 10th generation. అలాగనే మీకు గ్రాఫిక్ ల్యాప్టాప్లు కావాలనుకున్న వాళ్ళకి మన దగ్గర గ్రాఫిక్ కార్డు కూడా ఉన్నాయండి. 4GB గ్రాఫిక్స్, 6GB గ్రాఫిక్స్, 8GB గ్రాఫిక్స్ వరకు ఉన్నాయండి. సో అందులో వచ్చేసి చాలా మంది ఇప్పుడు మీరు ఆఫీస్ పర్పస్ అయినా బిజినెస్ పర్పస్ అయినా స్టూడెంట్స్ కానీ ఇవన్నీ చూస్ చేస్తారు. అవును, చాలా మంది ప్రెజెంట్ అయితే గేమింగ్ ల్యాప్టాప్ కూడా గేమ్కి ఇది మనకు సరిపోతుంది. ఇది ఆఫీస్ యూజ్ అండ్ గేమింగ్ అండ్ మీకు రెండరింగ్ గ్రాఫిక్స్ వాళ్ళు ఉంటారు కదా, డిజైనింగ్, వీళ్ళందరికీ ఈ పనికి వస్తుంది. ఇది చూడండి డెల్ ప్రెసిజన్ 7530 15.6 inch స్క్రీన్, టచ్ స్క్రీన్. ఇది 4GB ఎన్విడియా గ్రాఫిక్స్ ఉంటుంది, జియాన్ ప్రాసెసర్ వస్తుంది. మీకు జియాన్ అంటే ప్యూర్లీ గ్రాఫిక్ ల్యాప్టాప్ ఇది. అండ్ ఇందులో వచ్చేసి మనకు 16GB ర్యామ్ 512GB SSD వస్తుంది, టచ్ స్క్రీను, 4GB ఎన్విడియా క్వాడ్రో గ్రాఫిక్స్ వస్తుంది. ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ 38,000. ఇందులో మీకు 6GB గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా డెల్ ప్రెసిజన్ 17 inch స్క్రీన్ వస్తుంది.
ఇందులో వచ్చేసి 32 GB ర్యామ్, 512 GB SSD వస్తుంది, 6 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది, ఎన్విడియా క్వాడ్రో, అండ్ 17 ఇంచ్ స్క్రీన్ చూడండి. ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ 41,000 పడుతుంది. ఈ కొత్తవి వచ్చేసి 2.5 lakh 3 lakh అట్లా ఉంటాయండి. ఇవి చాలా కాస్ట్లీ ఇవి. అలాగనే లెనోవోలో ఇది వచ్చేసి 8 GB గ్రాఫిక్స్ అండి, 17 ఇంచ్ స్క్రీను, ఇది కూడా జియాన్ ప్రాసెసరే, 32 GB ర్యామ్, 512 GB SSD, అండ్ మీకు వచ్చేసి 8 GB ఎన్విడియా గ్రాఫిక్స్ ఉంటుంది, 17 ఇంచ్ స్క్రీను, QHD స్క్రీన్ అండి. ఇందులో వచ్చేసి QHD, అవన్నీ FHD, ఇది QHD ఉంటుంది. ఇది 43,000 అండి మన దగ్గర. అలాగనే మన దగ్గర ఏంటంటే సర్వీస్ కూడా ఉంటుంది. మీకు ఎనీ ల్యాప్టాప్ ఏ ఇష్యూ ఉన్నా మనం మార్కెట్ కన్నా తక్కువలో సర్వీస్ చేసి ఇస్తాం అనమాట. అదే అండి. డెస్క్టాప్స్ అంటే బై ఆర్డర్. అలాగనే మన MNC కంపెనీలకి మనం ఏం చేస్తామంటే రెంట్లకు కూడా కావాలన్నా ఇస్తాం. వాళ్ళ ఆఫీస్ ప్రూఫ్స్ అన్నీ చూసుకొని రెంట్లకు కూడా కాన్ఫిగరేషన్ బట్టి ప్రైస్ ఉంటుంది, రెంట్కి కూడా ఇస్తుంటాం ల్యాప్టాప్స్. అలాగనే స్క్రీన్స్ అంటే 22 ఇంచెస్ స్క్రీన్స్ ఉన్నాయి, అది వచ్చేసి ఓన్లీ 5,000లో వచ్చేస్తుంది మన దగ్గర. బయట 6,500 అలా ఉంది, మన దగ్గర ఉంటాయి. అలాగే ఇందులో కవర్ కాని ల్యాప్టాప్స్ అన్నీ మన దగ్గర లిస్ట్లో ఉంటాయి. మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే క్యాటలాగ్ లింక్ వచ్చేస్తుంది, అందులో మనకు లొకేషన్ వచ్చేస్తుంది, నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ అన్ని లింకులు ఉంటాయి. మీరు అన్నీ చూసుకోవచ్చు, మనకు డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో. ఒకటి వచ్చేసి ప్రస్తుతం ఉన్న కాలంలో సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ అన్ని విపరీతంగా పెరిగిపోయాయి. అవును, చాలా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా మనకి ఏ సోషల్ మీడియా చూసినా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్నారు. సో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ మన దగ్గర అసలు ట్రస్ట్ అంటే ఎలా నమ్మి కొనాలి? అంటే నేను వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య చాలా మంది వచ్చి ఉంటారు. మనది 15 ఇయర్స్ ఫీల్డ్, ఇదే ఫీల్డ్, మనం 15 ఇయర్స్ నుంచి ఇదే పని. మనది ఎక్కడ మన అంతా ట్రస్టెడ్, ఏ ప్రాబ్లం ఉండదు. అలాగనే మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా ఉంటుంది, కొరియర్ చేరుకునే వరకు మనదే బాధ్యత. మీరు అక్కడి దూరం నుంచి రాని వాళ్ళు ఏంటంటే చూసేసి వీడియో కాల్ చేసినా చూపిస్తాం, నాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే పార్సిల్ చేసేస్తాం. ట్రస్టెడ్, ప్రాబ్లం ఏమి ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగనే మనకి 8th జనరేషన్ నుంచి మనకు మదర్ బోర్డు కూడా రిపేర్ వారంటీ ఉంటుంది, రిపేర్ అయ్యే వరకు చేసిస్తాం. రిపేర్ అవ్వకుంటే ఎవరు ఏం చేయలేరు, మార్కెట్లో కూడా ఎవరైనా అంతే. రిపేర్ అవ్వకుండా ఏం చేయలేం, 1 year అది ఉంటుంది. SSD ర్యామ్ అయితే రీప్లేసబుల్ 8th gen నుంచి. ప్రజెంట్ అయితే బేసిక్గా చూసుకుంటే ల్యాప్టాప్ మన కొత్త ల్యాప్టాప్ కన్నా గట్టిగా వాడితే 4 hours అలా వస్తుంది కదా. సో మనకి మన ల్యాప్టాప్స్ ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది? అన్ని ల్యాప్టాప్స్ 2 hours ప్లస్సే ఉంటాయి. అలా ఏం చేస్తుంటే మీరు ఏ విధంగా బ్రైట్నెస్ ఎలా అన్నా పెట్టుకోండి, గేమ్స్ ఆడండి, మూవీస్ చూడండి, 15 days చెకింగ్ ఇస్తాం బ్యాటరీకి. మినిమం 1 hour రాకుంటే బ్యాటరీ రీప్లేస్ 15 days వరకు. మీరు 15 days చెక్ చేసుకోవచ్చు బ్యాటరీకి 15 days రిప్లేస్మెంట్ వారంటీ ఉంది. మినిమం 1 hour రాకుంటే బ్యాటరీ చేంజ్ చేసి ఇస్తాం. అందులో మదర్ బోర్డ్ గురించి చెప్పారు కదా, సో మదర్ బోర్డ్ వారంటీ కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే 1 year రిపేరబుల్, ఎనీ రిపేర్ మేమే చేసిస్తాం. 8th జనరేషన్ నుంచి అన్నీ రిపేరబుల్. 8th జనరేషన్ బిల్లు అన్నీ సర్వీస్ చేసిస్తాం, ఫ్రీ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది దానికి. ఎందుకంటే లో జనరేషన్లో ఇచ్చేదే తక్కువలో కదా, వాటికి అందులో కాంపోనెంట్స్ అవి వేయలేము. అదే 1 year వరకు 8th జనరేషన్ నుంచి మీకు నేను కొన్ని మోడల్స్ పెట్టాను, నా క్యాటలాగ్లో యాడ్ చేసి ఉంటుంది, దేనికి ఏ వారంటీ ఏంది అన్నది, ఏ మోడల్కి ఏ వారంటీ అన్నీ ఉంటాయి. SSD ర్యామ్ కూడా రిప్లేస్మెంట్. మీకు ఎగ్జాంపుల్ ర్యామ్ 16 GB ర్యామ్ ఉందనుకోండి, ర్యామ్ పోయిందనుకోండి మీకు ఈజీగా 4,000 వరకు ఉంది, అది మేమే బేర్ చేస్తాం. SSD పోయిందనుకోండి, అందులో 256 ఉంటే 3,000 వరకు ఉంది, అది మేమే బేర్ చేస్తాం. 512 అయితే 4,000 5,000 వరకు కూడా ఉన్నాయి. NVMeలు అవైతే అవి కూడా మేమే బేర్ చేస్తాం. అండ్ ఇప్పుడు మన దగ్గర ల్యాప్టాప్ తీసుకుంటే మీరు ఎంత హామీ ఇస్తున్నారు? ఏ చిన్న రిపేర్ వచ్చినా మదర్ బోర్డ్ అయినా బ్యాటరీ అయినా మనమే ఫ్రీగా రీప్లేస్ చేసిస్తాం. బట్ కాకపోతే నాకు చిన్న డౌట్ సార్, 13,000 14,000 నుంచి అసలు ఎలా ఇంత తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఎంత తక్కువ కంటే ఇవన్నీ ఏంటంటే MNC కంపెనీలో వాళ్ళు ల్యాప్టాప్ కొనరు, లీజు పెట్టుకుంటారు. యాక్చువల్గా బిజినెస్ సిరీస్ అన్ని 3 years వారంటీ వస్తాయి. ఆ 3 years వాళ్ళు పెట్టేసుకొని తర్వాతకి తక్కువలో తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టాలి, అవన్నీ మనకు వస్తాయి. అందుకనే మిడిల్ క్లాస్ వాళ్ళు బతకగలుగుతారు ఈ ల్యాప్టాప్. లేకపోతే కొనాలంటే మినిమం 70-80 వేలు ఉంది బిజినెస్ ల్యాప్టాప్, చిన్నదైనా 70-80 వేల నుంచి బిజినెస్ ల్యాప్టాప్ ఉంది. అదే హోమ్ సిరీస్ అయితే వస్తుంది 35-40 వస్తుంది, కానీ అవి మనకు బిజినెస్ వర్క్లో పనికిరావు, అవి హ్యాంగ్ అయిపోతుంటాయి, హీట్ అవుతుంటాయి, ఉంటాయి. ఇది అందుకనే మన తక్కువలు వస్తున్నాయి అంతే. ప్లస్ మనకి ఏంటంటే మీడియేటర్ ఎవరు లేరు మధ్యలో, మనం డైరెక్ట్ ఇచ్చేస్తాం కాబట్టి తక్కువలు వస్తాయి, తక్కువలు ఇచ్చేస్తాం. అండ్ ఆఫ్లైన్ వచ్చేసి మన షాప్కి వచ్చేసి ల్యాప్టాప్ చూసుకొని ఆన్లైన్ వర్క్ అంటే ఇలా వీడియోలో చూసుకోవచ్చు. ట్రస్ట్ ఎక్కడికి పోదు, మీకు ఎక్కడున్నా నా షాప్ అడ్రస్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీ 15 years నుంచి ఇదే బిజినెస్, ఎక్కడికి పోదు. చాలామంది ఆన్లైన్ ఆర్డర్ చేస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటాం. ట్రస్ట్, ఈ బిజినెస్ అంతా ట్రస్ట్ మీద నడిచేదండి.
ఓకే ఓకే థ్యాంక్ యూ. సో చూశారు కదా ఈ వీడియో. 4th జనరేషన్ నుంచి 11th జనరేషన్ వరకు ఎటువంటి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు, బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. సో ఎవరైనా సరే అతి తక్కువ రేట్లో క్వాలిటీ ల్యాప్టాప్ కావాలంటే శ్రీ దుర్గా భవానీ ల్యాప్టాప్ సెంటర్కి అయితే వచ్చేయాల్సిందే. అడ్రస్ వచ్చే వరకు కూకట్పల్లి మెట్రో పిల్లర్ 708 సాయి విక్రమ్ టవర్స్కి అయితే మీరు వచ్చేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.